భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. దేవీ నవరాత్రులలో పూజలు అందుకొని మనందరినీ రక్షించే జగన్మాత రూపాలు నవదుర్గా మాతలు. వారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. నవదుర్గా మాతలు మనని సదా కాపాడే జగన్మాత మాతృరూపాలు. అమ్మని ఇన్ని రూపాల్లో ఎందుకు ఆరాధిస్తారో తెలుసుకుందాం. విశ్వశక్తిని జగన్మాతగా అమ్మ రూపంలో ఆరాధించటం మనకి ఉన్న అనేక ఆధ్యాత్మిక పద్ధతుల్లో ఒకటి. భగవంతుని అమ్మగా ఆరాధించటం వలన భగవంతునికి త్వరగా దగ్గర అవుతాం అనేది సత్యం. జగన్మాత భక్తుల రక్షణ కోసం ఇన్ని రూపాల్లో వస్తుందని చెప్పటమే నవరాత్రి ఉత్సవాల ఉద్దేశం. వారాహపురాణం దేవీ కవచంలో బ్రహ్మదేవులు వారు మార్కండేయ మహర్షికి నవదుర్గా మాతలు ఎలా రక్షిస్తారో చెబుతారు. అందులో ఒక్క శ్లోకం చూద్దాం. ఓం బ్రహ్మవాచ ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రిశ్చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గాః ప్రకీర్తితాః. నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కసారైనా ఈ శ్లోకాలు చదివితే శుభం అంటారు. శైలపుత్రి అంటే జగన్మాత పార్వతీమాత హిమవంతునికి కుమార్తెగా జన్మించి పరమేశ్వరునికి అర్ధాంగి అయ్యింది. అందుకే ఆమె శైలపుత్రి. ఆమె వృషభవాహిని, చేతిలో త్రిశూలం ఉంటుంది. ఆ తల్లిని పూజించితే యశస్సుని కీర్తిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. బ్రహ్మచారిణి జగన్మాత పరమేశ్వరుని అర్ధాంగిగా లోక కళ్యాణం చేయవలసిన స్థితిలో ఆమె పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేస్తుంది. ఆమెనే గాయత్రీదేవిగా ఆరాధిస్తారు. ఆమె బ్రహ్మచారిణి రూపంలో మాతని ఆరాధిస్తే అన్నింటా విజయాలు పొందవచ్చు. అంతేకాదు చక్కటి మేధస్సు వారి సొంతమవుతుంది అంటారు పండితులు. చంద్రఘంట తలపై అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంటుంది కాబట్టి ఈమె చంద్రఘంటాదేవి అంటారు. అన్నపూర్ణాదేవి అవతారం చంద్రఘంటామాతకి సంబంధించినది అని అంటారు. ఈ మాతను పూజించే వారికి సదా శుభాలు జరుగుతాయి, అన్ని పనులు కళ్యాణ కారకాలు అవుతాయి అని అంటారు. కూష్మాండాదేవి. కూష్మాండ అంటే మహా తేజోమయి అని అర్థం. ఈమె అష్టభుజి. ఈ అనేక ఆయుధాలతో దర్శనమిస్తుంది. ఈ తల్లిని ఆరాధిస్తే శుభాలని కలగజేస్తుంది అని నమ్మకం. స్కందమాత. ఈమె పరమేశ్వరి యొక్క లలిత అవతారంగా భావిస్తారు. ఈమె స్కందుని మాత అంటే కుమారస్వామికి తల్లి కాబట్టి స్కందమాత అంటారు. ఈమె శ్వేత పద్మంలో ఆసీనురాలై ఉంటుంది. ఆ తల్లి నయనాలు కరుణని ఆప్యాయతని కురిపిస్తూ ఉంటాయి. వాత్సల్యానికి దేవత ఆవిడ. ఈ దుర్గామాత అంటేనే వాత్సల్య దేవత అని అంటారు. ఆమెకి నమ్మకంతో భక్తితో నమస్కరిస్తే చాలు వారిని చిన్న పిల్లలుగా తన పిల్లలుగా వారి క్షేమాన్ని తాను తల్లిగా చూసుకుంటుంది. కాత్యాయని జగన్మాత కొత్స మహర్షికి కుమార్తెగా జన్మిస్తుంది. అది ఆయన వరం. అందుకే ఆమెని కాత్యాయని అంటారు. ఈమె మహిషాసుర వధ కోసం త్రిమూర్తుల అంశతో జన్మ తీసుకుంటుంది. ఈమె శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతార అంశగా చెప్తారు. కాత్యాయని దేవి రూపంలో జగన్మాతను ఆరాధిస్తే సర్వదా రక్షిస్తుంది. విజయదశమి నాడు ఆరాధిస్తే విజయాలని వరంగా ప్రసాదిస్తుంది అంటారు. కాళరాత్రి నవదుర్గా మాతల్లో కాళరాత్రి 7వ అవతారం. ఈమె కాళరాత్రి నాటి చీకటిలా నల్లటి శరీర ఛాయతో ఉంటుంది. కాళరాత్రిని ఆరాధిస్తే ఆ మాత అన్ని శుభాలను ఇస్తుంది. అందుకే ఈమెని శుభంకరి అంటారు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారిని సదా రక్షిస్తూ వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కోసం సాధన చేసే ప్రతి ఒక్కరూ కాళరాత్రి మాతని ఆరాధిస్తారు. మహాగౌరి పార్వతీమాత గొప్ప తపస్సు చేసినప్పుడు నల్లటి ఆమె శరీర ఛాయ బంగారు వర్ణంలోకి మారుతుంది. అప్పటి నుంచి ఆమె గౌరీదేవిగా ప్రసిద్ధి పొందింది. ఆమె భక్త వత్సరాలు. ఆమెను ఆరాధించే వారి కోరికలు తీరుస్తుంది. సదా తన భక్తులను రక్షిస్తుంది. అందుకే ఆమెని మహాగౌరిగా భక్తులు పూజలు చేస్తుంటారు. సిద్ధిదాత్రి జగన్మాత దుర్గాదేవిని సిద్ధిదాత్రి రూపంలో ఆరాధించే వారి అన్ని కోరికలు సిద్ధిస్తాయి. అందుకే ఆమె సిద్ధిదాత్రి. మహర్షులు ఈ మాతని ఉపాసన చేసి సకల సిద్ధులు పొందారని పురాణాల ద్వారా తెలుస్తుంది. నవదుర్గల ఆశీస్సులు వారి రక్షణ సదా మనందరికీ ఉండునుగాక.